ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కడప మాదే, కుప్పం కూడా మాదే. ర్యాంప్ సినిమా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సూపర్ సూపర్. జగన్ చూపించాలంటే ఈ సినిమాని అసలు చాలా బాగుందండి. యథార్థంగా తీశారు. నెగిటివిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా సినిమాలో సేమ్ టు సేమ్ అలాగే తీశారు. చాలా బాగుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగుందన్న, చాలా బాగుంది. జగన్ అన్న చేసిన ఏంటి చెప్పి సూపర్ అండి. సినిమా మాత్రం ఏ క్లాస్గా ఉంది. ఎవరిని తప్పు పట్టకుండా ఏ క్లాస్గా సూపర్గా తీశాడు. మన జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్ పార్టీలో హీరో జగన్ గారు నటించారు కదా, ఎలా నటించారు? ఇంకా జగన్ చూసినట్టే, జగన్ గారిని చూసినట్టే చక్కగా అంత బాగా అద్భుతంగా నటించాడు. అంత సూపర్. ఇంకా మళ్ళీ ఇంకో హీరో నటిస్తాడు మేము అనుకోవట్లే. సినిమా ఏపీ రాజకీయాలపై ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? అది మనకు తెలియదు. ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకు బాగాలేదు? ఇంత బాగుంది మూవీ. అసలు చాలా టేకింగ్ అంతా చాలా బాగుంది. ఎక్స్ట్రా లేదు తీయలేదండి, ఉన్నట్టు చూపించారు. డెఫినెట్లీ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. It's not an election stunt or something else. You know, జగనన్న స్టామినా, ఒక సంకల్పం గురించి ఆయన ఎంత కష్టాలు పడ్డారు అన్నీ బాగా చూపించారు. సో ఇది ఎలక్షన్ స్టంట్ కాదు, ఏది కాదు. జగనన్న వన్స్ మోర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. బాగా చేశారనమాట జగన్ గారు కూడా బాగా. చాలా బాగుంది. ఈ మూవీలో రాజశేఖర రెడ్డి గారిని చూపించారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా చక్కగా చేశారు. రాజశేఖర్ గారి చేసిన పనుల వల్ల ఈయన కొడుకు కూడా అవి దానిలోనే ఫాలో అయ్యాడనమాట. వాళ్ళ నాన్న బాటలోనే నడిచాడనమాట. ఆయన చిరునవ్వే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వే, జగన్ గారి చిరునవ్వు. సార్, యాత్ర 2 మూవీ ఎలా ఉంది? యాత్ర 2 మూవీ చాలా బాగుందండి. చాలా చాలా చక్కగా తీశారు. జీవా గారు సేమ్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలా అచ్చుగుద్దినట్టు దీపారన్న. ముమ్ముట్టి గారి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా సేమ్ ఉన్నారు. యాత్ర మూవీ చాలా హైలైట్ మూవీ తీశారన్న. చాలా చాలా బాగుందన్న సినిమా మాత్రం. డైరెక్టర్ ఈ మూవీ ద్వారా ఏం చెప్పలేదు? డైరెక్టర్ ఈ మూవీ ద్వారా ప్రజల్లోకి మా జగన్ చేసే మంచి కార్యక్రమాలు, నవరత్నాల కోసం చెప్పాలనుకున్నారన్న. చాలా చాలా సూపర్గా ఉందన్న మూవీ మాత్రం. చాలా బాగా నచ్చిందన్న మాకైతే. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మా క్యారెక్టర్ని పెట్టి మూవీ చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ల కోసం ఎవరు చెడ్డగా మాట్లాడలేదు, చెడుగా ఏం చెప్పలేదన్న. ఉన్నది జరిగినట్టే తీశారు. కానీ వాళ్ళ కోసం చెడుగా చెప్పడం కానీ చెడుగా మాట్లాడడం అనేది ఏదీ జరగలేదన్న. వాళ్ళు చేసిన అక్రమార్కులు, జగన్ గారి మీద పెట్టిన అక్రమ కేసుల వల్లే చెప్పారు తప్ప వేరేది విషయం అయితే ఇంకేమీ మాట్లాడలేదన్న. ఈ సినిమా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందంటారా? ఏపీ రాజకీయాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారో అవన్నీ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల వల్ల ముమ్మిట్టి గారు కరెక్ట్గా సెట్ అయిపోయారన్న. ముమ్మిట్టి గారి పాత్ర చాలా బాగుంది, అద్భుతంగా నటించారు. అసలు కొన్ని సీన్స్ అయితే కన్నీళ్ళు వచ్చేసాయన్న. ఇంత కష్టం పడినాడా జగన్ అన్న అనిపించిందన్న. అసలు గ్రేట్ అన్న, సూపర్ అన్న. డైరెక్టర్ బాగుందన్న. అసలు మార్వలెస్ అన్న. చూడడం వరకు అయితే చూసేంతసేపు మాకు చాలా కొన్ని సీన్స్ అయితే చాలా అసలు కన్నీళ్ళు ఆగలేదన్న. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయామన్న. ఏపీ రాజకీయాలపై ఈ సినిమా ప్రభావం చూపుతుందంటారా? ఖచ్చితంగా చూపిస్తారన్న. ఈ సినిమా ఇప్పుడు ఈ జనరేషన్ చూడాలన్న. అసలు ఎందుకు జగన్ అన్న జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుందన్న. ఈ పచ్చ మీడియా చూడడం కాదన్న, సినిమా చూసి తెలుసుకోవాలన్న ఈ జనరేషను. డైరెక్టర్ ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు? నిజాలు చెప్పాడన్న, నిజాలు చెప్పాడు అంతే. చాలా బాగుందండి యాత్ర మూవీ. పేద ప్రజలకి ఆయన ఏమైతే చేశారో అదే చరిత్రలో చేసింది కూడా. తండ్రి గారు ఎలా చేశారో అంతకు మించి జగన్ అన్న చేశారు. రుణమాఫీ కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా వాళ్ళకి కానీ, పేద ప్రజలకి అందరికీ పింఛన్లు. ఈ రోజున వాలంటీర్లు పొద్దునే లెగవకముందే పొద్దునే వచ్చి అందరికీ ఇస్తున్నారు పింఛను. అది చాలా ధన్యత కదండి. అలాంటిది ఎవరు చేస్తారు? ఎవరు ఏం చేశారో తెలియదు కానీ జగన్ అన్న అయితే ప్రజల గుండెల్ని గెలుచుకున్నారు. జై జగన్. జగన్ గారి పాత్రలో జయవ్ గారు ఎలా నటించారు? బాగానే నటించారు, చాలా బాగుంది. జగన్ అన్న ఎలా చేశారో అలాగే చేశారు ఆయన కూడా. ఆయన కరెక్ట్గా జగన్ అన్నలాగా నిలబడి యాక్షన్లో కానీ, ఆయన పాత్రలో కానీ, లీలమైపోవడంలో కానీ జీవా గారిని మించిన వాళ్ళు లేరు. ఏపీ రాజకీయాల్లో ఈ సినిమా ప్రభావం చూపుతుందంటారా? ఏం చూపించదు, చాలా బాగుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపించారు. అది కాకుండా
ఆయన ఏది చేయకుండా చేశానని జనాలకు చెప్పలేదు, ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఆయన ఏదైతే చేశారో అదే చెప్పారు. వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టు నువ్వు ఏది చెప్తావో అది ప్రజల్లో చేయాలి, అట్లయితేనే మాట ఇవ్వు లేకపోతే ఇవ్వద్దన్నారు. అదే మాటని జగన్ అన్న ఇవాళ నిలబెట్టుకున్నారు, ఇంకా నిలబెడతారు కూడా. ఇల్లు కానీ ఏదైనా ఎవరికి ఏ నష్టము లేదా, ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి ఉద్యోగాలు కల్పించటం, వాళ్ళకి తగినంత మేలు చేయటం, ప్రతి విషయంలో జగన్ అన్న అందరికీ మేలే చేశారు. కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళైతే లేరండి. డైరెక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. జగన్ ఏం చేశారు, ఎలా చేశారో చెప్పుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఈ సినిమా చూసినప్పుడు తెలుసుకోవడానికి ఒక అవకాశం తరుణం అని ఇచ్చినట్టు డైరెక్టర్ గారు గొప్ప పని చేశారు, గొప్ప సినిమాగా తీశారండి. చాలా ధన్యవాదాలు డైరెక్టర్కి. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఇలాంటి నాయకుల్ని మనుషులు ఏర్పాటు చేయలేదు, దేవుడే పేద ప్రజల కోసం నిలబెట్టారు. ఆయనని మన మధ్యలో దేవుడిలాగా కొలవచ్చు. మంచిగా ఉంది, రాజకీయ గురించి కాదు కానీ ఒక తండ్రికి నిలబెట్టాడు అని చెప్పేసి తండ్రి మాట ప్రకారం అన్నట్టుగా మంచిగా చేసేసి బాగుంది. బాగుంది సినిమా బాగుంది. జై జగన్ అన్న. మూవీ సూపర్ ఉంది. జగన్ గారి పాత్రలో హీరో దేవ్ గారు నటించారు, బాగా నటించారు, బాగా చనిపోయాడు, కార్యక్రమ కత్తలు చనిపోయాడు. అది 2000 వన్స్ మోర్ జగన్ అన్న. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం ఉంటుందన్న. ఏముందన్న సినిమా ప్రభావం చూడాలి, రాజకీయం చూడాలి. నాయకులు అంటారు సినిమా క్యారెక్టర్లో మా పాత్రలు పెట్టారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కామనే. మరి 2200 ఎన్నో మంది జనాలు కలిసి వచ్చిన జగన్ అన్న. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. బాగుందన్న సినిమా, మస్ట్ వాచ్, అందరూ చూడాలి. జగన్ క్యారెక్టర్లో హీరో దేవ్ గారు ఎలా చేశారంటే ఏం చెప్తారు? బాగుందన్న, బాగా చేశారు, సూట్ అయిపోయారు. ఏపీ రాజకీయాలపై ఈ సినిమా ప్రభావం చూపుతుందంటారా? ఉన్నదే కన్నా చూపించింది, జరిగింది మొత్తం చూపించాడు అంతే. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారు? జగనన్నకు అడ్డవాళ్ళు లేడని చెప్పదలుచుకున్నారు అంతే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చూపించారు కదా, దీని గురించి మీ అభిప్రాయం? వైఎస్ఆర్కి ఫ్యాన్స్ అన్న అందరూ, లేకుండా ఎవరుంటారు? చూసినంతసేపు ఏమనిపించింది మీకు? రాజకీయాలు కరెక్ట్గా ఎలా ఉన్నాయి అలా చూపించారు, మళ్ళీ జగనే వస్తాడు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం ఆ పాత్రలతోనే ఈ సినిమాను తీశారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? వాళ్ళ ఆరోపణలు చేయడానికే కన్నా ఉండేది ప్రతిపక్షాలు. మరి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పేసి కూడా కొన్ని. లేదు, ప్రజల్లో వ్యతిరేకత లేదు, జగనే వస్తాడు మళ్ళీ, జగనే తోపు. ఎలా ఉండబోతుంది అంటే అది మేము చెప్పలేము, మాటల్లో చెప్పలేము అనమాట. అది ఒక విజయ యాత్ర. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఒక దేవుడు. ఆ దేవుడికి పుట్టిన ఈ దేవుడి పరిపాలన ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు చూపించబోయేదే యాత్ర 2. రాజకీయాల కారణంగానే సినిమా తీస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఎవరో ఎదవ ఏదో మాట్లాడాడని రాజకీయాల కోసమే చేశారు అంటే అది అబద్ధం అండి. ఆయన చేసింది, ఆయన పుట్టుక నిజమైంది, ఆయన ప్రజల కోసం బ్రతికింది నిజం, పేదల కోసం బ్రతికింది నిజమైనప్పుడు యాత్ర సినిమాలో ఆయన జీవితం, మా ప్రజలు, పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఏం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు ప్రతి ప్రజలు చూడాలే కానీ అబద్ధం అయితే కాదు. ప్రతిపక్షాలు ఎట్టన ఎదవలో వాగేదంతా కూడా అది పచ్చి అబద్ధం. యాత్ర 2 తీసిన సినిమా డైరెక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుగా పనిచేస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలు ఎలా చూడొచ్చు? అది మీరే అంటున్నారు విమర్శ అని. విమర్శలకి మేమేమి లెక్క చెయ్యం, విమర్శలు మేమేమి అసలు మా మనసులో కూడా పెట్టుకోము. ప్రజలందరికీ నిజం 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 ఇది తెలుసు. నిజంగా చరిత్ర అనేది రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎలా చేస్తాడు, ఎలా చేస్తున్నారు, ఎలా రేపొద్దున మళ్ళీ కూడా జగన్ గారిని గెలిపించుకోవాలి, మళ్ళీ కూడా పేదల పక్షపాత కుటుంబం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అదేవిధంగా జగన్ గారు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కడ పేదవాడు కూడా ఈసారి జగన్ గారిని సీఎంగా మళ్ళీ 2వ చూడబోతున్నాం. జగన్ గారి పాత్రలో హీరో దేవ్ గారు నటించారు, ఎలా చేశారంటే? బ్రహ్మాండంగా చేశారండి. అచ్చు జగన్ గారిని చూసినట్టే ఉంది ఆయన చేస్తా అంటే. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూస్తుందంటారా? నిజాన్ని చూస్తున్నారండి, సినిమాని చూడట్ల ప్రజలు.
కుటుంబం, ఆయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రజల కోసం ఎంత త్యాగం చేశారో ఆ త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో దేవుడిగా మాకు ఇచ్చారు కాబట్టి పేదలు నిజాన్ని చూస్తున్నారండి, సినిమాను చూడట్లే. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? పేద ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోమని చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు రాజకీయ కోణంలో తీశారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆరోపణలు ఎలా చూడొచ్చు? ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ కూడా గవర్నమెంట్లో ఉన్న సీఎంని నిందలు వేయటం, రంగులు పోయటం, మళ్ళీ ఎక్కడ ఈ పేద ప్రజలని ఆదరించే సీఎం మళ్ళీ వస్తాడేమోనని కుళ్ళుతో కపటంతో ఏదో వాగుతూ ఉంటారండి. వాళ్ళని మళ్ళీ ఓటుతో చెప్పు దెబ్బ కొట్టి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునే గవర్నమెంట్ మళ్ళీ మేమే ఏర్పాటు చేసుకుంటామని మేము చెప్తా ఉన్నాం. సినిమా డైరెక్టర్ కూడా రాజకీయ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు పనిచేస్తున్నారు అని కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అలా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ కోర్టుగా చేసినట్టేనండి. సినిమా ప్రభావంలో చాలామంది ఆయనకి ఫేవర్గా ఉన్నవాళ్ళు, ఆయనకి ఆ ప్రతిపక్షాల వైపు ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ గొప్ప పనులన్నింటినీ కూడా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించే వాళ్ళు ఉంటారు. కనుక సినిమా ప్రభావం అనేది డైరెక్టర్లు సినిమాల కోసం వాళ్ళు సినిమా తీసినా కూడా నిజాన్ని చూపిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు యాత్ర మూవీలో కానీ యోగ మూవీలో కానీ ప్రత్యేకంగా మా క్యారెక్టర్లో పెట్టి తీసారని కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఒకసారి వాళ్ళని కూడా వచ్చి థియేటర్లో కూర్చొని చూడమనండి. వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా, వాళ్ళ పాత్ర మేము హైఅప్ చేసుకొని చూపించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. వాళ్ళు వెధవలు పనికిరానాళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. సార్ చెప్పండి, యాత్ర 2 మూవీ ఎలా ఉంది? యాత్ర మూవీ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ, తర్వాత జీవా గారు, మమ్ముట్టి గారు అయితే జీవించేశారు. అసలు వాళ్ళనే కళ్ళతో చూస్తున్నాం అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే పార్టీలకు అతీతంగా, అంటే వేరే పార్టీల గురించి ఇక్కడ ఏం లేదు. దీనిలో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం అనేది ఎవరిని జీర్ణించుకోలేని విషయం. అది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాధపడ్డారు, దేశంలో కూడా బాధపడ్డారు. ఆయన దాని గురించి చూపించారు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళని ఎలా ఓదార్చారు, ఆ ఓదార్పు యాత్ర అనేది మెయిన్. అదే చాలా బాగుంది. ఎవరిని కించపరచలేదు, చాలా బాగుంది. ఎవరైనా చూడొచ్చు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఈ సినిమాల్లో మా పాత్రలు పెట్టి కూడా చేశారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. లేదు, అంతేం లేదు. ఎవరిని కించపరచలేదు. మేము చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు, షర్మిల గారి క్యారెక్టర్ లేదు, అసలు రోజా గారి క్యారెక్టర్ లేదు, నాని గారి క్యారెక్టర్ అలా ఎవరిని చూపించలేదు, కించపరచలేదు. ఎవరైనా చూడొచ్చు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు? డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ యాత్ర మూవీ ద్వారా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ యాత్ర మూవీలో ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పాదయాత్ర చేసి ఎలా గెలిచారు, ఆయన ఎలా గెలిచారు వరకే చూపించాడు. ఇక అక్కడ నుంచి ఏం లేదు. అక్కడ వరకు. వైఎస్ఆర్ గురించి ఏమైనా చెప్పాలంటే ఒక మాట మీరు ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ గురించి అంటే ఏం చెప్తామండి, ఆయన గొప్పోడు. ఆయన వైఎస్ఆర్ గారు లేరు కదా, ఆయన గురించి చెప్పేంత పెద్దవాళ్ళం మనం. మహానుభావుడు ఆయన. సినిమా ఎలా ఉంది సార్? సినిమా చాలా ఎక్సలెంట్ అండి. కళ్ళమ్మ నీళ్ళు రావటం ఫస్ట్ హాఫ్ అయితే. మమ్ముట్టి గారు హెలికాప్టర్ ఎక్కే సీన్ ఒకటి ఉంటుంది. హెలికాప్టర్ ఎక్కే ముందు వాటర్ తాగి 2 మాటలు మాట్లాడతారు హీరోతో. ఎక్స్ట్రాడినరీ అసలు అయితే. ముందు డైరెక్టర్ గొప్పడు ఈ సినిమాకి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయనేమో కానీ డైరెక్టర్ ఏం చెప్పాలో కరెక్ట్గా చెప్పేశాడు సినిమాలో. పాత్రలో జవ్ గారు ఎలా అసలు ఎక్సలెంట్ అండి. ఆయన చాలా బాగా అసలు ఎక్కడ వరకు చేయాలి అంతే. ఎక్స్ట్రా డైలాగులు ఏం లేవు. జగన్ గారిని మేము టీవీలో చూడటం రియల్గా ఎప్పుడు చూడాలి. ఆయన ఎలా ఉంటాడో ఆయన ప్రవర్తన అలాగే ఉంది. ఎక్స్ట్రా కామెడీ డైలాగ్ ఏం లేదు. చాలా బాగుంది. జీవా గారు నిజంగా నెంబర్ 1 ఆయన. ఆ డైరెక్టర్ సెలక్షన్ గొప్పది. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం ఏమో అది మనకు రాజకీయాలు తెలియదు కానీ సినిమా చూసాం కదా, బాగుంది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన చెప్పాలని కొంచెం చెప్పేశాడు బ్రో. డైరెక్టర్ గొప్పడు, చెప్తున్నాగా సినిమా బాగా తీశాడు. ఆయన ఏమనుకున్నాడో అది 100% చెప్పాడు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మా పార్టీలు పెట్టి కూడా ఈ సినిమా తీశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఎవరిని అక్కడ కించపరిచినట్టు ఏం లేదు. ప్రతి స్టోరీలో ఎవరొకరిని ఇదిగా చూపించాలి కాబట్టి అలా కొంచెం చూపితే మరి అంత ఇబ్బందికరంగా ఏం లేదు. ఇక రాజకీయాలు మనకు అనవసరం కానీ సినిమా సూపర్గా ఉందమ్మా. వైఎస్ఆర్ గారి పాత్ర ఉన్నసేపు ఏడుపు వచ్చేసిందండి, కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఆయన చేసి మనం చూసాం కదా, చాలా బాగా చేశాడు ఆయన. మమ్ముట్టి గారు సూపర్ ఎక్సలెంట్. సార్ యాత్ర 1 హిట్టే, యాత్ర 2 కూడా హిట్టే. ఏదైతే జగన్ గారి నిజ జీవితంలో జరిగిందో
ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ఇదే సినిమాలో చూపించబోతున్నారు. ఆయన పాదయాత్ర ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డుకున్నారు, ఎంతమంది ఎన్ని ఆటంకులు పెట్టారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ రీజన్స్ ఉన్నాయి, ఏదైతే ఉందో అవన్నీ ఉన్నట్టుగానే సినిమాలో చూపిస్తున్నారు. ఏది కల్పితాలు కాదు, అన్ని రియాలిటీసే. సో ఏదైతే అపోజిషన్ వాళ్ళు కుట్రగట్టి చేస్తున్నారో అవేవీ సాగవు. నెక్స్ట్ కూడా జగన్ అన్న ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సీఎం పదవిలో జగన్ గారే కూర్చోబోతున్నారు. ఇదైతే కన్ఫామ్. వైనాట్ 175 అనే దానికి ఈసారి కొట్టబోయే దెబ్బకి అపోజిషనే ఉండదు, కుంభస్థలాలు కూడా ఉండవు, వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కవు. అది రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారంటే కూడా కొన్ని అసత్య వాస్తవాలు అయితే వస్తాయి. ఏమండి, అపోజిషన్ వాళ్ళు 100 పుకార్లు సృష్టిస్తారు, రాజకీయాలు సృష్టించుకొని సినిమాలు తీస్తున్నారు, అది ఇది అంటున్నారు. అలాగైతే ఆర్జీవీ గారు వ్యూహం ఎందుకు ఆపుకున్నారు, ఎందుకు అడ్డుపడ్డారు? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. అవి ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతాయా అనే భయంతో వాళ్ళు సినిమాను అడ్డుకుంటున్నారు. అంతకుమించి వేరేది ఏమీ లేదు. యాత్ర 2 మూవీ ఎలాగుంది? చాలా అద్భుతంగా ఉందండి. నిజానికి చాలా దగ్గరగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024తో పాటుగా 29 కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా అవుతారండి. రాయలసీమ రత్నాల సీమలాగా ఉత్తరాంధ్రను ఉత్తేజపరిచేలా, అలాగే ఆంధ్రప్రదేశ్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మా భారతను పెట్టి తీశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటారు? ప్రతిపక్ష నాయకులు అంటున్నారు సినిమాలో మా భారతను పెట్టి తీశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఆరోపణలు సహజమేనండి, ఎప్పుడు కూడా అయ్యి, కానీ మనం ఎవరేం చేయలేము. మనం యాత్ర 2 మూవీ అంటే ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర. వారి తండ్రి గారి మరణానంతరం వారు ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం ఒక అధిష్టానాన్ని, దేశంలోనే అత్యంత శక్తిమైన అధిష్టానాన్ని ఎదిరించి అనేక కష్టాలు పడి రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమై ప్రజల కష్టాల్లో ప్రజా కుటుంబాల్లో ఒకడే తానే నడుచుకుంటూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా తన తండ్రి బాటలో నడుస్తున్న వ్యక్తి. కుళ్ళు కుతంత్రాలతో ఏ రకంగా అయితే ప్రతిపక్షాలు ఉంటాయో ప్రస్ఫుటంగా దీంట్లో కనపడింది. యువత తప్పకుండా చూడాలి. చూసి జగన్మోహన్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడిని, గట్స్ ఉన్న ఆంధ్రుడిని, తెలుగు పౌరుషాన్ని మళ్ళా అధికారంలో తీసుకొచ్చి పేదలకు ఉపయోగపడే విధంగా ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయాలని చెప్పి తెలియజేస్తా. యాత్ర అందరూ చూడండి. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. మళ్ళీ కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో ఆ రోజుల్లో వెనక్కి తీసుకెళ్ళినట్టుంది. 2009 నుంచి జరిగిన రాజకీయ పరిణామాల గురించి పూర్తిగా వివరంగా తీయడం జరిగింది. రాజశేఖర్ గారు ప్రతిరోజు గుర్తుంటారు. ఈ సినిమా చూసినంతసేపు నాకు మళ్ళీ రాజశేఖర్ గారి రోజులు గుర్తొచ్చాయి. భావోద్వేగానికి గురయ్యాల్సి జరిగింది. సినిమా చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది. ఇది కల్పించి లేనిది ఉన్నట్టుగా తీసింది కాదు. ఆయన బతికుండంగా ఆయన కలవడానికి వచ్చిన ప్రజల దగ్గర ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించాడు, ఏ విధంగా జనాలకి దగ్గర అయ్యాడు, వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని పథకాలు ఎలా ప్రవేశపెట్టాడు, వీటన్నిటికి కూడా ఉన్నట్టుగా తీశారు. రియల్ లైఫ్లో జరిగిన స్టోరీయే తీశారు. దీంట్లో లేని జిమ్మిక్లు, గ్రాఫిక్స్లు ఇట్లా ఏమీ లేని కల్పితాలు ఏం కల్పించలేదు. రియల్ స్టోరీని తీశారు ఉన్నట్టుగానే. హీరో జవ్ గారు జగన్ పాత్రలో నటించారు, ఎలా చేశారు? బాగా చేశారు. యాస్టీజ్ ఒక కొన్ని సీన్స్లో, షార్ట్స్లో సేమ్ జగన్ గారిని చూసినట్టే ఉంది. దీంట్లో మమ్ముటి గారి తర్వాత రాజశేఖర్ గారి పాత్రలో మమ్ముటి గారు ఎలా అయితే ఉన్నారో జీవా గారు కూడా సేమ్ యాస్టీజ్ జగన్ గారి పాత్రలో పూర్తిగా లీలమైపోయి నటించారు. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే యాత్ర 2 డైరెక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డికి కోవిడ్కి పనిచేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలు ఎలా చూడొచ్చు? వాళ్ళు జగన్ ఇన్ని పథకాలు, ఇన్ని మంచి పనులు చేసి జనమంతా కూడా జగన్ మంచోడు అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు ఎప్పుడు కూడా. అలాగే డైరెక్టర్ గారు కూడా ఇతను ఒక సినిమా ఎలా తీయాలో ఆ విధంగా తీసుకున్నాడు తప్ప కూడా డైరెక్టర్ గారు గొప్పతనం, సినిమా ఎలా తీయాలి, ప్రతి షాట్ ఎలా తీయాలో ఆయన ఇదితో తీశారు తప్ప దీంట్లో విమర్శించడానికి అవకాశమే లేదు. ఏమీ లేక ఇప్పుడు చెప్తున్నాగా జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టినా కూడా విమర్శించారు. అమ్మఒడి ఇస్తున్నా విమర్శిస్తున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇంత చేస్తుంటే పథకాలు దండగా అంటున్నారు. వాళ్ళు ఏ రోజు కూడా జగన్ మంచోడంటే ఒప్పుకోరు కదా. ఈ సినిమాను కూడా అట్లాగే అంటారు. కానీ జనం మాత్రం ఎప్పుడు జగన్ పక్కే ఉన్నారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారు కూడా నా పూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా బాగా తీశారు. అది చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది? నాకు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు రోజులే గుర్తు వస్తున్నాయి. ఆయన తలుచుకుంటూనే ఉన్నాయి. సినిమా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా రాజశేఖర రెడ్డి గారినే చూస్తున్నాయి. అంతే. చాలా ఎమోషనల్గా తీశాడు. ప్రతి సీన్ కూడా రియల్గా జరిగిందే తీశాడు, కల్పితాలు లేకుండా రియల్గా తీశాడు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ గారి హ్యాట్స్ ఆఫ్. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకి వెళ్ళకుండా ఎలా ఉండేది? ఈరోజు ఈ మరుగుతున్న కుక్కలందరూ కూడా ఇంకా ఎక్కడ ఉండేవాళ్ళో కూడా తెలియదు. ఇక అది
ఇక ఒకటే పార్టీ ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అవుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా అసలు ఇంకా అల్టిమేట్ అది. ఈయన కష్టాలు ఉండేవి కాదు, జనాలకి ఇన్ని బాధలు ఉండేవి కాదు. నెంబర్ 1గా తీశారు సినిమా, చాలా అద్భుతంగా ఉంది. జరిగిన పేదోడికి న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీసి. మంచి వ్యక్తి, మంచి పేదలకు న్యాయం చేశాడు, రైతులకు న్యాయం చేశాడు. అలాంటి మహానుభావుడు యుగానికి ఒకడు పుడతాడన్నట్టు మళ్ళీ అతను కొడుకు పుట్టాడు. పేదలకి సంక్షేమ పథకాలు కానీ ఏమైనా పథకాలు ఎత్తి రైతులను ఆదుకుంటున్నాడు. నీళ్ళు కరువు లేదు, రాష్ట్రానికి పంటలు బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చెప్పుకోవాలంటే వాడు మా పంటలు చాలా బాగున్నాయి. పంట పండాలంటే సామాన్యుడికి అందుబాటులో సౌకర్యంగా ఉండాలి, అది మెయిన్. అర్థమవుతుందా? అలాంటి మేలు చేసిన మనుషులను ఎప్పుడైనా రైతులు పేదవాళ్ళు దండం పెట్టుకుంటారు, ఇది వాస్తవం. హీరో క్యారెక్టర్లో జీవ గారు నటించారు కదా, ఎలా నటించారంటారు? వాస్తవం నటించాడు. అక్కడ చరిత్ర తీసిన రికార్డు పెట్టి ఆయన వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన వాస్తవాలు తీశాడు కాబట్టి జనానికి వాళ్ళ ఏం మాట్లాడతారు సైలెంట్గా ఉన్నారు. చూసా సినిమా మాట్లాడుతుంది ప్రశాంతంగా. ఇలాంటి సన్నివేశాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉండే అని అనిపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఎవరు చేశారని కాదు, ఆయన రాజశేఖర రెడ్డి గారే అట్లా చేసినట్టు వాస్తవం చూపించి ఆయనే రాజశేఖర రెడ్డి గారు నాకు, అది మెయిన్. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే రాజకీయాలతోనే సినిమాలు తీస్తున్నారని చెప్పేసి జనం అయితేనే వీడు ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ఏదోలా కూర్చుంటాడు. ఆడికి నాకు సంబంధం తేడా ఏంటి? ఇప్పుడు జనం అయితే కదా ఓటేసేది, ముఖ్యమంత్రి అయ్యేది, లేకపోతే ఏదోలా పక్కన కూర్చోవచ్చిందేగా, మనిషేగా. మేము తిన్నట్టే తింటాడు కానీ బంగారాలు తినడుగా, అంతేనా? ప్రజలతో ఉంది, ప్రజలు మేలు చేసాడు, ప్రజలు పట్టం కడతారు, అది మెయిన్. అర్థమవుతుందా? ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు మనం గుర్తు మనిషి, నేను మంచి అయితే ముఖ్యమంత్రి కన్నా నన్ను పొగుడుతారు, అది జనంలో ఉండే చైతన్యం, దాన్ని ఎవడు ఆపలేడు. అర్థమవుతుందా? అది యాత్ర 2 డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డికి కోడిగా పనిచేస్తున్నారని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలు ఎలా చూడొచ్చు? ఇది వాస్తవం. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిపక్షం గెలవలేకపోయినా కానీ అర్థమవుతుందా ఇలా మాట్లాడతారు. ఈ సినిమాలో నీకు జనం చైతన్యం ఎట్టుంది మీకే, ఇప్పుడు మీ టీవీ వాళ్ళు కాబట్టి చెబుతున్నాను, ఎట్టా ఉంది అపమానం అట్ట ఉంటుంది. అది సామాన్య న్యాయం చేసినాడు, ప్రజలకి ఎంత సహకారం. గవర్నమెంట్ ఇంతవరకు గవర్నమెంట్ మేము తెలిసిన వారికి కాంగ్రెస్ ఏడ్చింది, తెలుగుదేశం ఏడ్చింది, ₹1 ప్రజలకు ఇచ్చినోడు ఎవడూ లేడు, రైతులకు ఇచ్చినోడు ఎవడూ లేడు. ఈయన చేసి అందరికీ చక్కని ఫలాలు పెట్టి న్యాయం చేశాడు. అందుకని దేవుడు అంటున్నారు, మీటింగ్లు పెడుతుంటే అంత అద్భుతంగా వస్తున్నారు. మరి అంతకన్నా ఇంకేం కావాలి? అంతే కదా. ఇవాళ ఇంతమంది వచ్చామంటే కొత్త సినిమాలు రిలీజ్ అయితే జనం వస్తారు అసలు. మరి ఎందుకు వచ్చారు జనం? ఆయన్ని చరిత్ర తీస్తున్నారు, చూద్దాము, మంచి వ్యక్తులు అన్న ఆలోచనతో వచ్చారు. ఒక వైఎస్ఆర్ అభిమానిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ అభిమానిగా ఆయన చేసిన పనులు మంచి అద్భుతంగా చేశాడు. నా కూతురు కాడ MBA చదివించాను నేను, ఏది ఆయన ఇచ్చిన పథకాల వల్లనే చదివించాను. అదవుతుందా? నాకు అనుకూలమైంది. ఇప్పుడు రైతు భరోసా కూడా డబ్బులు వేసాడు, మాకు రుణమాఫీ అప్పుడు చేశారు. ఇలాంటివి సామాన్యుడికి అందుబాటులో న్యాయం చేశారు, మంచి చేశాడు. పేదోడిని రైతుని పైకి లాక్కొచ్చాడు, అప్పులు కట్టలేక ఆర్థిక బాధల వలన సొసైటీలో అప్పులయ్యి అవి కట్టలేక అప్పుడు రుణమాఫీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు రైతులు సేవ్ అయ్యారు, అది మెయిన్. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు, గురించి మీరేమంటారండి? ఆయన తీసుకొత్త వాళ్ళనే పేదవాడిని న్యాయం జరిగింది. అది లేకపోతే పోలీసు వాళ్ళు శవాలు మోసే కాడకి వెళ్ళేదాన్ని అంబులెన్స్లు పెట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు సేవ్ అయింది. ఆయన దండం పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు కాడ, అది మెయిన్. అంతేగాని ఆయన చేసిన అద్భుతమైన పనులు ఎవడో చేయలేడు. ఇప్పుడు వాళ్ళకి ఆ కొడుకు చేస్తున్నాడు, ఇక అదే పని చేస్తే ప్రతిపక్ష వాళ్ళు దుమ్మెత్తిపోతారు. ఆయన సొమ్ము ఎత్తున్నాడా, అది ఎత్తున్నాడు. పెట్టుబడి కావాలిగా, పెట్టుబడి కావాలి కదా, పెట్టకుండా దాచి దెంగోడు ఎందుకు? ఈ మూవీ చూస్తున్న సేపు మీకు ఏమనిపించింది? చక్కని అద్భుతంగా చూసినట్టుంది, మంచి విధానంగా ఉంది. మేమైతే వంటం సాయిరాం థియేటర్లో చూసి వచ్చాం. వంటం సాయిరాం థియేటరు, సౌమ్య థియేటర్లో వేశారు. చాలా బాగుంది సినిమా. జీవా గారు బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్గా వాస్తవంగా ఏం జరిగిందో అదే తీశారు. సూపర్గా ఉంది. మేము పొద్దున్న లేతే మేము ఎక్కడే తిరుగుతాం గాంధీనగర్లో. మేము పుట్టి పెరిగిందే పడమట, నా క్యాస్ట్ కాపు. కానీ మీరు అడగచ్చు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్టు చేయలేము. ఎందుకంటే ఆయన సొంతంగా వస్తే మేము సపోర్ట్ చేస్తాం. సొంతంగా లేరు కాబట్టి, ఆయన వేరే బంధం పెట్టుకోబట్టి మేము సపోర్ట్ చేయము. మిమ్మల్ని చూసాం కాబట్టి మేము ఆగాము. మేము వంట సాయిరాం థియేటర్ నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ లోకల్గా మాకు రాజ్ థియేటర్లో జరిగింది ప్రోగ్రాం, మేము రాలేకపోయాం. వంట సాయిరాం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం. సినిమా చాలా బాగుందండి.
ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుందంటారా? ఏమండి సినిమా ప్రభావం అంటే జగన్ గారికి సినిమా ప్రభావం రాజకీయ ఇంకో ప్రభావం ఏముండదు. ఆయన ఒక స్టాండ్, ఆయన ఒక రెబలు. ఆయన గురించి మాట్లాడటానికి పెద్ద వాళ్ళందరూ కలుస్తున్నారు. ఈరోజు నాలుగు పార్టీలు కలిసినాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, రేపొద్దున కాంగ్రెస్ కూడా గెలిచిద్ది. మాకేం భయం లేదండి. మా నాయకుడి నిర్ణయం మాకు నిర్ణయం, ఆయన నిర్ణయం మాకు శిరోధార్యం. ఆయన చెప్పిందే మాకు వేదం. ఆయన ఏం చెప్తే అది చెప్తాం. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు అనుకోండి, మీకు ఓటేయమని మీకే ఓటేస్తాం, లేదంటే అతనికి ఓటేయమంటే అతనికి ఓటేస్తాం. మాకు వేరే వాళ్ళ మాకు అనవసరం. జగన్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా 12 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం. మాకు జగన్ గారి నిర్ణయమే మాకు వేదవాకు. అది డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? డైరెక్టర్ గారు నిజం చూపించారండి. జరిగిన నిజం చూపించారు. ఆయన గతంలో జరిగిన సంభాషణలో సంఘటనలు ఏమున్నాయి నిజం చూపించారు. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మా పాత్రలను చూపించారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. పాత్రలు చూపించారంటే ఉన్న నిజాలే కానీ చూపించింది, అబద్ధాలను చూపించలే. అక్కడ సినిమాలో అబద్ధాలను చూపించలే. అబద్ధాలు చూపిస్తే అబద్ధాలు చూపించాలనుకోలే. అబద్ధాలు ఏం కాదు కానీ నిజాలే చూపించాడు ఆయన డైరెక్టర్ గారు. ఆయనకి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేమైతే పుట్టి పెరిగింది పడమట, పెరిగింది ఇక్కడే. మాకు జగన్ గారు అంటే ఇష్టం. మాకు ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూపించారు, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన మంచిగా చూపించారు. ఎందుకంటే ఆయన చేసిందే మంచి కదా. గతంలో మీకు తెలియదు ఏముంది, ఆయన చేసింది మంచి. చెడు చూపిస్తే ఈరోజు ఎంతమంది అనుకోరు కాండి. మంచి చేశాడు కాబట్టి మంచిగా చేశాడు. ఆ మంచిగా చూపించారు. జగన్ గారు చేసింది కూడా మంచి కాబట్టి మంచిగా చూపించారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మాట తప్పునో మడమ తప్పునో అని చెప్పేసి ఒక పదం ఉంది, దాని గురించి మీరేమంటారు? అసలు ఆ కుటుంబానికే ఆ మాట ఒక రైట్ ఉంటుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు కాదండి, జగన్ గారు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి అతని పక్కన ఎవరున్నారో వాళ్ళనే హక్కుని చేర్చుకున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళనే హక్కుని చేర్చుకున్నారు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే మీరు దగ్గరకు వచ్చారు, మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా నేను బాగున్నప్పుడు నేను పక్కన తీసుకున్నాను. అదేవిధంగా జగన్ గారు కూడా అదే చేశాడు. బాగుందన్న. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకులు కూడా చూడాల్సిన మూవీ. ఎందుకంటే మా వయసు విద్యార్థులు ఎవరికి కూడా జగన్ అన్న 2014 నుండి తెలుసు, కానీ 14కు ముందు మా ఎవరికి కరెక్ట్ ఊహలేని వయసు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు ఏంటనే మా తల్లిదండ్రులు చెప్తాం. ఆయన పడిన కష్టాలని ఇంట్లో వాళ్ళు కానీ ఇలా అర్జునన్ లాంటి వాళ్ళు కానీ చెప్తుంది తప్పితే మాకు ఎప్పుడు డైరెక్ట్గా తెలిసింది లేదు. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎంత కష్టాలు పడ్డారో, ఎంతమందిని ఎదిరించారో, ఈ స్థాయిగా ఆయన వస్తానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూస్తాం. మా చాలా అదృష్టం. ఈ కాలంలో మేము చిన్ననాడికే చాలా బాధలు అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి అన్నీ చూసిన తర్వాత దాంతో కంపేర్ చేస్తే మాది ఒక బాధ కూడా కాదని చెప్పి క్లారిటీ వచ్చింది ఈరోజు మూవీతో. జగన్ గారి పాత్రలో హీరో జీవ్ గారు నటించారు, ఎలా నటించారు? అసలు చాలా పర్ఫెక్ట్గా ఉందన్న. మధ్యలో కొన్ని సీన్స్లో అయితే జగన్ గారు ఆయన కూడా అర్థం కాలేదు, అంత క్లారిటీగా పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తుంది జరిగింది. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుందంటారా? అసలు అలా ఏం లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరికీ తెలిసిందే. ఈ సినిమా అనేది ఆయన గురించి చెప్తాను తప్పితే అదేం పర్ఫెక్ట్ కాదు. ఆయన పరిపాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ మళ్ళీ జగన్ గారినే కోరుకుంటున్నారు. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్తారు? అదే చెప్పాకన్నా, మా ఏజ్ గ్రూప్ అందరికీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐడియా లేదు. ఈరోజు ఆయన ఆల్రెడీ మేమందరం ఇన్స్పైర్ అనుకున్నా కూడా ఈరోజు ఇంకొంచెం ఆయన గురించి ఆయన ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యేలా చేశారు డైరెక్టర్ గారు. అన్న ప్రతిపక్ష నాయకులు అంటున్నారు సినిమాలో మా పాత్రలు పెట్టి చూపిస్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. రియల్ క్యారెక్టరే కన్నా ఇప్పుడు ఒక బయోగ్రఫీ తీసేటప్పుడు ఏదైనా రియల్ క్యారెక్టర్ వచ్చింది. ఫిక్షనల్ క్యారెక్టర్ తీసుకొచ్చి స్పైడర్ మ్యాన్నో ఇంకో మ్యాన్నో పెట్టలేరుగా. రియల్గా ఆయన జీవితంలో పడిన కష్టాలన్నింటినీ చూపించారు. వాళ్ళు ఆ రోజు పెట్టకుండా ఉంటే ఈరోజు ఉండేవాళ్ళు కాదేమో. ఆ రోజు సీఎం గారిని మా జగన్ అన్న గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాటినే చూపించారు తప్పితే దానికి మించి ఇంకా తప్పేం చూపించలేదు కన్నా. వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఇంకన్నీ ఏం చూపిలే. మా గురించి మా జగన్ గారి స్టోరీ కాబట్టి అలా చూపించారు. వాళ్ళ గురించి తీయాలంటే నాకు తెలిసి మా రామ్ గోపాల్ వర్మ గారు ఒక 100 సినిమాలు తీసినా కూడా సరిపోదు. అదన్న పరిస్థితి. అది రిలీజ్ అయ్యి చూడొచ్చులే అన్న, కంగారే ఉంది. దానికోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్న. ఈ మూవీ కోసం ఎంతైతే వెయిట్ చేసామో అంతకంటే ఎక్కువ దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఫైనల్గా 2024 జగన్ అన్న వన్స్ మోర్.
మూవీ అద్భుతంగా ఉంది. రియల్గా ఒక మనిషి కష్టాలు ఎలా ఉంటాయి, కష్టాలను ఎలా ఎదిరించాలి, నష్టాలను ఎలా ఎదుర్కోవాలి, రియల్ టైంలో ఒక హీరో ఎలా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేటువంటిది ఒక మార్గదర్శకం, ఒక ఆదర్శం. ఎవరైనా కూడా బాధల్లో ఉన్నారు, ఏదైనా చిన్న చిన్న పోతారు, కానీ వ్యవస్థలు దేశము మొత్తం అందరూ కూడాను ఎనిదిరిగినా ప్రజలు నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు అంటే కనుక దానికి ఒక ఎగ్జాంపులర్గా ఈ మూవీ ఉంది. ప్రతి ఒక్కరూ ఆ డైలాగ్స్ కానీ అందులో యాదృచ్ఛికమైనటువంటివే రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా అనగదొక్కుతారో, ఎలా ఎదుర్కోవాలి, ప్రజాబలం అంటే ఎలా కావాలనే దానికి ఒక ఎగ్జాంపుల్. చాలా అద్భుతంగా ఉంది, అందరూ కూడా చూడాలి. ముఖ్యంగా యూత్ ప్రతి ఒక్కరికి కూడాను ఒక పట్టుదల, ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్లాలంటే జగన్ గారి చరిత్ర తెలుసుకోవాలి, తప్పకుండా చూడాల్సినటువంటి మూవీ. జగన్ గారి క్యారెక్టర్లో హీరో జీవ గారు నటించారు, ఎలా నటించారు? చాలా అద్భుతంగా న్యాచురల్గా నటించారు. ఎందుకంటే కనుక ఎలా ఉందో అది రియల్ స్టోరీ కాబట్టి జగన్ గారిని అనుసరించి చాలా అద్భుతంగా చేశారు. ఆయన డైలాగ్ డెలివరీస్ అయితేనేమి, ఆయన హావభావాలు అయితేనేమి చాలా దగ్గరగా జగన్ గారికి ఏదైతే దగ్గరగా ఉన్నాయి, చాలా బాగుంది. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుందంటారా? రాజకీయాలపై ప్రభావం చూపేది అనేటువంటి రాజకీయంగా చూడకుండా ఒక విలువలకి విశ్వసిస్తే ఎలా ఉండాలి, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి, తండ్రి ఆశయాలను ఎలా కొనసాగించాలి, తండ్రి కొడుకు అనుబంధం ఏది అనేటువంటిది పూర్తిగా అది ఒక్క మార్గంలో చూడాలి. కానీ ఈ సినిమాలో రాజకీయం అనేది మాత్రము చూడకూడదు, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన మూవీ. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? డైరెక్టర్ ఒకటే, ప్రతిసారి మాట్లాడుకున్నా కూడాను క్రెడిబిలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ క్రెడిబిలిటీ గురించి చెప్పడమే ఈ యొక్క సినిమా సందేశం. సార్, ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ గారి నుంచి నిజంగా నాయకుడు ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది లీలమైనటువంటి ప్రతి ఒక్కరికి గుండె బరువెక్కించేటువంటి సన్నివేశాలు, ఆ యొక్క హావభావాలంతా చూస్తూ ఉంటే మమ్ముటిని కూడా చాలా అద్భుతంగా నటించారు. వైఎస్ఆర్ నిజమైనటువంటిది చాలా అద్భుతంగా చేశారు. సూపర్ అండి. వైఎస్ఆర్ అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఈ సినిమా చూస్తే జగన్ ఏ విధంగా ప్రోగ్రెస్ అయ్యాడు, ఫస్ట్ నుంచి ఎట్లా బిల్డప్ చేసుకున్నాడు, ఇండివిజువల్గా ఎలా కష్టపడ్డాడు, పార్టీని ఎలా తీసుకొచ్చాడు అని సినిమా చూస్తే జగన్ సేవలు చేసిన సేవలు కానీ అతను వచ్చిన డెవలప్మెంట్ పార్టీ ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఎలా తీసుకొచ్చాడు జనంలో మమేకే చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుంది. హీరో జీవ గారు నటించారు, ఎలా నటించారు? చాలా చక్కగా నటించారండి. జీవ గారు బాగా ఒదిగిపోయారు నటనలో మాత్రం. ఆయన నటన బాగుంది. మేము అంతకుముందు చూసాం కానీ ఇంత బాగా చక్కగా ఆయన జీవ గారు బాగా నటించారు. సినిమా చాలా చక్కగా బాగుంది, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. సినిమా రాజకీయంగా పరంగా కాకపోయినా ఇవాళ ఉన్న సమాజంలో ఇట్లాంటి నాయకుడు అనేవాడు కావాలి అనేది ఒక దీని మీద తీశారు. చాలా బాగుందండి. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుందంటారా? చూపుతుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకి కావాలండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలోనే చూపించారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఏం చేశారంటే రుణమాఫీ చేస్తానని చెప్పి ఆడవాళ్ళని మోసం చేసి వాళ్ళకేదో తులాబలం ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలా మోసపోకుండా జనాలు మంచిగా ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు మోసపోకండి, ఏదైతే మనకి కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది చూసాం మనం. ఇప్పుడు మిగతా అంతకుముందు రాజకీయం చూసాము, ఇప్పుడు ఉన్న రాజకీయం చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ దానివల్ల ఆయన చేసింది ఏమీ లేదు. దేశానికి మన రాష్ట్రంలో ఆయన విడిపోయిన తర్వాత చాలా లోటు బడ్జెట్ చూపించారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా ఆయన మాత్రం చాలా కష్టపడి నిలబడి ప్రజలకి ఆ కరోనా టైంలో ఆ రకంగా సేవ చేయడం అనేది అసలు ఎవరూ చేయలేదండి. ఎందుకంటే కరోనాలో ఎంతోమంది తిండికి లేరు, గుడ్డకు లేరు, చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా అధిగమించి ఇవాళ మన రాష్ట్రానికి చాలా లోటు బడ్జెట్ తీసుకొచ్చారు. లోటు బడ్జెట్ నుంచి హై బడ్జెట్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో చాలా మెరుగుపడింది. స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉపాధి కల్పించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారండి. దాని ద్వారా ఏంటంటే నాకు తెలిసి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిల్లలకి కానీ మన ముసలి వాళ్ళకి ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ అంటే అనేది చాలా అది వాళ్ళకి ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఒక కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది. ముసలి వాళ్ళని చూడటానికి కూడా ఎవరికి కూడా ఇవాళ రోజుల్లో వాళ్ళకి పరిస్థితులు లేవు.
ఎందుకంటే చూస్తారు ఏదో ముద్ద పెడదామా లేదా అన్నట్టుగా, కానీ ఇవాళ డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఎవరు పెట్టట్లేదు, చేయట్లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఈ 3,000 రూపాయలు అనేది వాళ్ళకి చాలా మంచి అవకాశం, అవసరం కూడాను ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే గడ్డి కాలంలో కాబట్టి ఆయన బాగా 3,000 ఇవ్వడం చాలా మంచిదండి నా ఉద్దేశం.